అందరికీ నమస్కారం. మాలేవంతం మంజుల ఓబ్లేసు, ఎక్స్ ఆర్టీసీ చైర్పర్సన్. అంబేద్కర్ జయంతి వేడుకల్లో మేము అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడానికి వైఎస్ఆర్ పార్టీ తరఫున అందరూ వెళ్ళడం జరిగింది. అక్కడికి టీడీపీ వాళ్ళకన్నా మేము ముందున్నాం. అక్కడ మమ్మల్ని వదిలేస్తున్నారనని నేను పైకి వెళ్ళాను. వెళితేనే మరి తిరిగి చూసేటప్పటికి మా వాళ్ళని రానిలేదు పైకి. అప్పుడు ఎంఎస్ రాజు పైకి రావడం జరుగుతుంది. పైకి మెట్లు ఎక్కేటప్పటికే వైసీపీ నా కొడుకుల్ని రానియొద్దండి అని ఆయన ఉద్దేశపూర్వకంగా నన్ను చూసి పైకి రావడం జరిగింది. మాట్లాడుతూ మమ్మల్ని చూస్తేనే ఆయన పనికిమాలిన ముండలారా అని ఇష్టం వచ్చినట్టు ఆ తల వంచుకోవడము, బూతులు మాట్లాడడము. ఆయన అక్కడ ఉంటూనే చుట్టూ వచ్చేసి వాళ్ళ అనుచరులు టీడీపీ వాళ్ళందరినీ పిలుచుకోవడం జరిగింది. అసలు ఆయన మాట్లాడే తీరు చూసేగిన సభ్య సమాజం తలదించుకుంటుంది. మహిళ అనేది కూడా లేకుండా అంబేద్కర్ సాక్షిగా ఆయన మాట్లాడుతుంటే అసలు గలీజ్ మాటలన్నీ నోటితో అసలు మనం మాటలతో చెప్పుకోలేకపోతున్నామండి. అటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఈ టీడీపీ వాళ్ళకి మహిళలను తిట్టడము అలవాటుగా మారింది. ఆయన మాట్లాడుతూ మీ అంత చూసా మీకు అప్పుడే ఏమైంది, నా భర్త పెన్నోబ్లేసు ఆయన్ని వాన కొడుకుని నేను పోలీస్ స్టేషన్ అంటే తిప్పదు, అప్పుడే అయిపోయిందా, ఏమనుకుంటున్నావు, మిమ్మల్ని ఇద్దరిని ఎంత ఇబ్బంది పెడతా నేను అని మీ అంత తేలుస్తానని వార్నింగ్ ఇస్తున్నాడు. సాక్షాత్ అంబేద్కర్ సాక్షిగా జయంతి వేడుకల్లో అది సందర్భమా అని నేను అడుగుతున్నాను. ఏదైనా ఉంటే నా భర్తతో మీరు రాజకీయం చేయండి. రాజకీయము ఎదుర్కోలేక నా భర్తని ఢీ కొట్టడం చేతకాక, రాజకీయం చేసేకి చేతగాక ఆ విధంగా అంతమందిలో అందరూ అక్కడ దగ్గుపాటి ప్రసాద్ గారు ఉన్నారు, ఎమ్మెల్యే శ్రావణి గారు ఉన్నారు, మరి పార్టీ అధ్యక్షులు ఉన్నారు. మరి ఏ విధంగా నువ్వు ముందరకు వచ్చి ప్రోటోకాల్ ఏ విధంగా పాటిస్తున్నావు? అధికార మదముతో కళ్ళు నెత్తినెక్కి తాండవం చేస్తున్నాయా? ఒక మహిళ అనేది కూడా లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావా? ఏమిస్తున్నావు సభ్య సమాజానికి? తల తిరుగుతుందా నీకు? ఎమ్మెల్యే అయినంత మాత్రాన మమ్మల్ని మాట్లాడతావా? ఏమనుకుంటున్నావు? నీకు అంత ఈజీగా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదని నేను తెలియజేస్తున్నా. ప్రోటోకాల్ ఎక్కడ పాటిస్తున్నావు నువ్వు? నీకు ఇచ్చిండేది సీట్ ఎక్కడ? మడక్సీరాలో పోయి నువ్వు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయకుండా ఇక్కడ ఏ ఎమ్మెల్యే లేరా? ఇక్కడ పార్టీ అధ్యక్షులు వారు లేరా? ఎవరు లేరు. ఎందుకు నువ్వు ఉద్దేశపూర్వకంగా వచ్చినాయి? వీడియోలతో సహా నా దగ్గర ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకొని ఉండు. నువ్వు ఏమనుకుంటున్నావు? ఇంకా మమ్మల్ని ఈ విధంగా బెదిరిస్తే బెదిరిపోయి ఉంటామనుకుంటున్నావా? నీ ఇంటి దగ్గర వచ్చి మహిళలతో ధర్నా చేస్తా. ఈ విషయాన్ని నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలియజేస్తున్నాను. వైసీపీ మహిళలంటే దళితులంటే మీకు అంత చిన్న చూప? టీడీపీ వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తున్నారండి? ఈరోజు అన్ని రంగాలలో మహిళలు ముందుండాలని మరి మహిళలకి పదవులు ఇవ్వడంలో కానీ నరేంద్ర మోడీ గారు 33% తీసుకురావడం జరుగుతుంది. మరి మా జగనన్న హయాంలో 50% ఇవ్వడం జరుగుతుంది. అంటే మా జగనన్నను చూసైనా బుద్ధి తెచ్చుకోండి. నన్ను నువ్వు దళితుడైనా కూడా ఈరోజు మెట్లు ఎక్కనీకోకుండా మరి మెట్లు ఎక్కనీకోకుండా అంబేద్కర్ దండ ఎన్నికోకుండా అధికార మదముతో నీవు ప్రవర్తిస్తున్నారా? అసలు ఏమనుకుంటున్నావు? నేను అడుగుతున్నాము. పచ్చి బూతలు మాట్లాడతావా? ఏం మెసేజ్ ఇస్తున్నావు రాజు? నువ్వు ఏమనుకుంటున్నావు? ఒక మహిళ అనే గౌరవం కూడా లేదా నీకు? అంత విచిత్రంగా మాట్లాడి అంత సభ్య సమాజం దించుకుంటుంది తెలుసా? నీకు వార్నింగ్ ఇస్తావా మమ్మల్ని? ఏం చెయ్యాలని అనుకుంటున్నావు? మీడియా ముందర నేను తెలియజేస్తానా. ఈరోజు 210 పోలీస్ స్టేషన్లో నీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నాకు కానీ నా భర్తకు కానీ మా కుటుంబానికి కానీ శత్రువులు అంటే ఎవరూ లేరు సార్. డిపార్ట్మెంట్ వారంటే మాకు నమ్మకం ఉంది న్యాయం చేస్తారనని. ఎవరు లేరు. కేవలం ఎంఎస్ రాజునే రాజకీయంగా ఎదుర్కోలేక నా భర్త ఎక్కడైనా ఉమ్మడి జిల్లాల్లో మా దళితులకు దాడులు జరిగిన టీడీపీ వాళ్ళ తరపున మహిళలు చనిపోవడము, వాళ్ళకి అన్యాయాలకు అక్రమాలకు టీడీపీ వాళ్ళు చేస్తుండే వాటిని ఎదుర్కొంటుంటే ఆయన ఉన్నాడు అని ఎవరు కనపడకూడదు. ఈయనకి ఈ రాజుకే ఎవరు కనపడకూడదు, ఇతనే కనపడాలా. మీకే తెలుస్తుంది అన్న. ఇప్పుడు నేను రాష్ట్రంలో ఉన్న ప్రజలకి, అన్నలకి, అక్కలకి తెలియచేస్తున్నాను. రాజకీయాలకు అతీతంగా ఆలోచించండి. మీ పైన ఉన్న నేను ఉద్దేశపూర్వకంగా వచ్చి వాళ్ళు టీడీపీ వాళ్ళ ప్రకారంగా ప్రోటోకాల్ కూడా పాటించుకోకుండా మమ్మల్ని ఈ విధంగా తిట్టడము సబబా అని నేను అడుగుతున్నాను. నేను ఇప్పుడు మిమ్మల్ని అంత ఈజీగా ఈ విషయాన్ని, నాకు జరిగిన అన్యాయాన్ని న్యాయం జరిగేంత వరకు వదిలిపెట్టను అని తెలియజేస్తున్నా.